హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో మీరంతా తమ్నైల్ చూసే వీడియోలోకి ఎంటర్ అయిపోయారు కాబట్టి నేను మీకు ఏ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నానో అర్థమైపోయే ఉంటుంది. మరి ఏదో కాదండి, మా ఉడతల గురించే ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇద్దామని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను. అండ్ దిస్ ఈజ్ మై ఫస్ట్ లాంగ్ వీడియో. ప్లీజ్ సపోర్ట్ చేయండి, అలానే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు వీడియోని చూడండి. మీకు చాలా ఎంటర్టైన్మెంట్, చాలా విషయాలు తెలుస్తాయి. సో స్టార్ట్ చేద్దాం ఇంకా, ఓకేనా? మేము దీంట్లో అయితే మా ఉడతల్ని పెట్టామండి. ఎలా పెట్టామంటే ఇట్లా కొంచెం ఒక పరదా లాంటిది వేసి లోపల కాటన్ పెట్టాం. ఎందుకంటే వాటికి కొంచెం చాలా సేఫ్టీగా ఉండాలి కదా. సో వీటిలోనే ఉడతలు ఉన్నాయి. అసలు ఎన్ని ఉడతలు ఉన్నాయి అవన్నీ కూడా మీతో నేను షేర్ చేసుకుంటాను. బయటికి తీసైతే చూపిస్తా, ఆగండి. చూసారా, ఒకటి బయటకు వచ్చేసింది ఆల్రెడీ. ఇంకా లోపల ఇంకా 2 ఉన్నాయన్నమాట. సో ఒక్కొక్క దానికి ఒక్కొక్క హిస్టరీ ఉంది. ఇవి ఎలా వచ్చాయి ఏంటి అనేది షేర్ చేసుకుంటాను. ఇదిగోండి. సో ఈ మా 3 ఉడతలు. సో వీటి పేర్లు కూడా మీకు నేను చెప్తా. ఒక్కొక్క దాని పేరు ఒక్కొక్కటి. యాక్చువల్గా ఫస్ట్ ఇది మీకు ఒకేసారి 3 చూపించడం కష్టం కాబట్టి ఇలా చూడండి. తర్వాత ఒక్కొక్కటి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను వీటి పేర్లు. టటడాయ్. ఇదైతే మాకు ఫస్ట్ దొరికిన ఉడత. ఇది ఎలా దొరికిందంటే ఇది మా మమ్మీకి దొరికిందనమాట. బయట నుంచుంటే వచ్చి కాలెక్కేసింది. సర్లే అని చెప్పి తీసుకొచ్చేసి మా దగ్గరే ఉంచుకున్నాం. ఎంత క్యూట్గా ఉందో చూడండి. దీనికి ఎన్ని బుద్ధులు అంటే చాలా డిసిప్లిన్గా ఉంటుంది. పాలు పట్టించామనుకోండి సో మంచిగా తాగుతుంది. వాటిలాగా అస్సలు అల్లరి చేయదు. సో దీని పేరు ఏంటంటే బుడుగు. దీని పేరు కొంచెం క్యూట్గా బుడుగు అని పెట్టామండి. నాకు చాలా ఇష్టం ఇది. ఇంకో ఈ 2 అండి. ఇదేమో డింగు, ఇదేమో చింగు. మాకు సెకండ్ దొరికింది ఇది, ఆ తర్వాత దొరికింది ఇది. ఈ 2 ఒకే గూటి పిల్లలు అనమాట. అంటే వాళ్ళ మమ్మీ పెట్టేసి వెళ్ళిపోయింది. అప్పటి నుంచి అరుస్తున్నాయి, కానీ మేము చాలాసార్లు అరుస్తున్నాయి కానీ బయటకు రావట్లేదు. తర్వాత కొన్ని రోజులు బయటకు వచ్చాయి, తీద్దామని ట్రై చేసాం. అదేమో కొంచెం స్విచ్ బోర్డ్స్ దగ్గర పెట్టుకుందనమాట, మెయిన్ దగ్గర. తీద్దామంటే కుదరదు కదా. సో అలానే చాలా కష్టపడి వీటిని అయితే కొంచెం ఏదో మిల్క్ స్మెల్ చూపించేసి అలా థ్రెడ్తో లాగేసినాం, వచ్చేసినాయి. ఇందాక మీకు ఆల్రెడీ నేను బుడుగుని చూపించా. వాడు వెళ్ళిపోగానే ఈ 2 వచ్చేసినాయి. ఈ 2 ఫీమేల్సే. సో అది మాత్రం మెయిల్ అనమాట. చూడండి ఎంత క్యూట్గా పడుకున్నాయో. ఒక చెయ్యి వేసుకొని మరీ పడుకున్నాయి చూడండి. డేలో ఎన్నిసార్లు ఫీడ్ చేస్తాము అంటే ఒక 4 times వరకు అయితే ఖచ్చితంగా ఫీడ్ చేయాలి. ఒక 3-4 hours అలా ఫీడ్ చేయాలి. మనం ఇప్పుడు ఫీడ్ చేయించి మళ్ళీ మనం పెట్టగానే తాగేస్తాయి. చూడండి, ఆల్రెడీ ఇందాక మా మమ్మీ ఫీడ్ చేసింది. స్మెల్ చూపించగానే వచ్చేస్తున్నాయి 2. అదిగో 2 వచ్చేస్తాయి. ఎట్లా తాగేస్తాయి అంటే వీటికి మళ్ళీ కొత్త ఇన్ని రోజులు తాగని వాటి లెక్క తాగేస్తాయి అనమాట. వీటికి మళ్ళీ ఒక 2-3 hours తర్వాత మళ్ళీ ఫీడ్ చేయాలి. ఫైనల్గా అదండి. చూసారు కదా ఎంత అల్లరి చేసినాయో. చేతిలో ఉన్నాయంటే ఒక్క దిక్కు నాగవు. అటు ఇటు తిరుగుతూనే ఉంటాయి. మా డే అంతా వీటితోనే అయిపోతుంది. ఇంకా 3 పనులు చేస్తాయండి. ఒకటి తినటం, ఇంకొకటి పడుకోవటం, 3 కొట్టుకోవటం. ఇంక తప్పితే ఇంకేం చేయో. కానీ చాలా క్యూట్గా ఉంటాయి. ఎక్కువ ఆకలి వేసిందంటే అరుస్తూ ఉంటాయి 3 ఒకేసారి. ఇంక గబగబా వెళ్ళి మిల్క్ అయితే ఫీడ్ చేస్తూ ఉంటాం. ఒక 6-5 weeks తర్వాత పెద్దగా అయిపోయిన తర్వాత మనమైతే బయటకు వదిలేయాలండి. ఎందుకంటే ఇవి లోపల ఉండలేవు. సో బయట వాతావరణానికి అలవాటు పడాలి. అప్పటికి మనం ఇచ్చిన ట్రీట్మెంట్ అనేది మనం ఎలా ప్యాంపర్ చేసామో ఏంటో వాటికి గుర్తుంటే అవే వస్తూ ఉంటాయి. ఇంకా చూడాలి అవి పెద్ద అయిన తర్వాత ఏం చేస్తాయో. బయటికి వెళ్ళినా సరే మన లోపలికి వస్తాయా లేదా, మా దగ్గరికి వస్తాయా లేదా అనేది. అసలు అంతకుముందు నాకు ఉడతల గురించి ఏ ఇన్ఫర్మేషన్ తెలియదు. కానీ ఫస్ట్ ఇవి ఇంటికి రాగానే 1 కాదు 2 కాదు 3 ఉన్నాయి. ఈ 3ని ప్యాంపర్ చేయాలంటే కొంచెం కష్టమే. అవి కూడా చాలా చిన్నగా ఉన్నప్పుడు వచ్చాయి. ఇప్పుడు కూడా చిన్నవే అండి చాలా. మరి వాటికి ఎలా ప్యాంపర్ చేయాలి ఏంటని అయితే గూగుల్ సెర్చ్ చేశాను, యూట్యూబ్లో కొట్టి చూశాను. సో ఎలా చేయాలి ఏంటి అని చెప్పి మేము దానికి అరేంజ్ చేసిన హౌస్ కూడా చాలా లోపల కాటన్ వేసి అవి ఇవి వేసి కొంచెం చాలా మెత్తగా వాళ్ళ మమ్మీ ఎలా చేస్తుందో అలా చేసి పెట్టాం. అండ్ బయటికి ఇప్పుడు వెళ్ళిపోయినాయంటే కాకులు అవి వచ్చేస్తాయి. సో కొంచెం మనకు ప్రొటెక్షన్ కావాలి. అండ్ అలాగే దానికి కొంచెం ఎయిర్ కూడా ఎక్కువ ఆడాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇవి చాలా ఎచ్చగా ఉన్న ప్లేస్లోనే ఉంటాయి అనమాట. మనం ఇలా బయటకు తీసుకురాగానే ఇలా ముడిచేసుకొని కొంచెం లైట్గా షివరింగ్ అవుతూ ఉంటాయి. అదే మనం లోపల ఉంచి ఇలా చేతిలో తీసుకున్నామంటే మంచిగా దగ్గరికి వచ్చేస్తాయి. సో మేము ఇలా డే టైంలో కాకులు ఉంటాయి కాబట్టి బయటకైతే తీసుకురామండి. కొంచెం నైట్ 7 తర్వాత అలా పట్టుకొని బయటకు వస్తాం. సో చూసి కొంచెం యాక్టివ్గా అవుతూ ఉంటాయి. అవి ఇవి చూస్తూ ఉంటాయి. కొంచెం క్యూట్గా చేస్తూ ఉంటాయి. ఫ్లవర్స్ ఏమన్నా ఉంటే కొంచెం చిన్నగా అలా తీసి పెడుతూ ఉంటే తింటాను ట్రై చేస్తూ ఉంటాయి.
అదండి ఫైనల్గా మీకు మా బుజ్జి ఉడతలు ఎలా అనిపించాయి, బుడుగు డింగు చింగు. సో మీకు కానీ మా ఉడతలు నచ్చితే మాత్రం మర్చిపోకుండా లైక్ చేయండి. అండ్ అలానే వీటి గురించి ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియోస్ కావాలి అంటే మాత్రం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇదండి ఫైనల్గా మా ఉడతలు ఇవి చేసే పనులు, అవి ఎలా వచ్చాయి ఏంటి అన్నీ షేర్ చేసుకున్నాను. సో చాలా ఓపిక్గా ఇంతసేపు చూశారు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ బాయ్.